పాడి రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పాడి రైతులలో అధికంగా ఫేస్ చేసే సమస్య వచ్చేసి పొదుగువాపు. ఈ పొదుగువాపు ముఖ్యంగా గేదెల కంటే ఆవులలో ఎక్కువ వస్తుందండి. సో ఈ ఆవులలో కూడా ఎక్కువ పాల దిగుబడి ఇచ్చే ఆవులలోనే చూడగలుగుతాం మనం. లైక్ హెచ్ఎఫ్ ఆవులు కానీ, జెర్సీ ఆవులు కానీ ఎక్కువ చూడగలుగుతాము. దీనివల్ల ఈ పొదుగువాపు వల్ల రైతులు అనేవాళ్ళు పాల దిగుబడిని తగ్గడం కానీ, పాల నాణ్యత తగ్గడం కానీ, దీనివల్ల వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి రాకపోవడం. సో ఇది చాలా ముఖ్యంగా ఫస్ట్ ఫేస్ చేస్తున్నారు సమస్య. సో ఇది ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ముఖ్యంగా ఆవు పాలు పిండిన తర్వాత కనీసం ఆ పాల రంధ్రాలు అనేవి 15 నుంచి 20 నిమిషాలు తెరుచుకొని ఉంటాయండి. ఆ 15 నుంచి 20 నిమిషాలు తెరుచుకున్నప్పుడు ఆవు కింద కూర్చున్నట్లయితే, కింద ఏదైనా మురికి కానీ ఏదైనా ఉన్నట్లయితే ఈ క్రిములు ఆ పొదుగులోకి వెళ్ళి లోపల బాగా మల్టిప్లై పొదుగువాపు వచ్చే రకం. మీరు పాలు పిండిన వెంటనే పొదుగు కడిగేసి అందర కసువు వేసుకోండి, పచ్చి కసువు. కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు నిలబడేలా చూసుకుంటే కనీసం 50% పొదుగువాపు అనేది మీకు రాకుండా జరుగుతుంది. మన పరిశుభ్రాలు అనేవి నీట్గా ఉంచుకోవాలి. అంటే ఆవు క్లీన్ చేసుకోవడము, మన యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే పాలు పిండిన తర్వాత మనకి ఐరన్ సొల్యూషన్స్తో పొదుగు క్లీన్ చేసుకోగలిగితే మనము దాదాపు 100% పొదుగువాపు అనేది నివారించగలుగుతాము. ఈ సాఫ్ట్ కిట్ సొల్యూషన్ తయారు చేసుకునే విధానం తెలుసుకుందామంటే ముందుగా ఈ సాఫ్ట్ కిట్ సొల్యూషన్స్తో పాటు మనకి ఒక చిన్న స్ప్రే బాటిల్ రావడం జరుగుతుంది. సో ఈ సాఫ్ట్ కిట్ సొల్యూషన్లో మనకి ఇక్కడ చూపించినట్లు 20 ml వరకు ఈ సాఫ్ట్ కిట్ సొల్యూషన్ అనేది మనం నింపుకోవాలి. చూసారు కదా, 20 ml వరకు మనం నింపుకోగలిగాము. మిగతాది మనం గోరువెచ్చని నీళ్ళతో నింపేసుకోవాలండి. ఈ స్ప్రే బాటిల్లో చూపించిన విధంగా ఈ 20 ml మార్క్ వరకు మనము సాఫ్ట్ కిట్ సొల్యూషన్ అనేది తీసుకోవాలండి. మిగతాది ఈ 200 ml మార్క్ వరకు మనం గోరువెచ్చని నీళ్ళతో నింపేసుకొని బాగా షేక్ చేసుకొని ఆవుకు మనం స్ప్రే చేయగలిగితే మనం పొదుగువాపు నివారించండి. ఇప్పుడు ఎలా వాడాలో మనం చూస్తామండి. సాఫ్ట్ కిట్ సొల్యూషన్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందామండి. ఈ తయారు చేసుకున్న సాఫ్ట్ కిట్ సొల్యూషన్ని వాడకముందు బాగా షేక్ చేసి వాడాలండి. చేసిన తర్వాత ముందుగా రంధ్రాలకని స్ప్రే చేసుకోండి. తర్వాత పొదుగు స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు మనం పొదుగు స్ప్రే చేస్తున్నామండి.